మిథున రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా కూల్గా ప్రశాంతంగా మంచి తెలివితేటలతోటి మీరు ఉంటారు. జ్ఞాపశక్తి ఎక్కువ, ముఖ్యంగా మ్యాథమెటిషియన్స్కి, అలాగే సింగర్స్కి, వ్యాపారవేత్తలకి, సినిమా రంగంలో ఉన్న వారికి బుధుడు వలన మీరు డెవలప్ అవుతారండి. బుధ గురుల వలన మీ రాశిలోనే గురుడు ఉండడం వలన మీకు చక్కటి విద్యలో బాగా రాణిస్తారు. దీర్ఘాయుర్దాయం, లగ్నంలో గురుడు ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు అని మనకు తెలుసు. సో అలా అంతేకాకుండా ఎటువంటి దోషాలు ఆపాదించబడకుండా మీకు కాపాడతారు గురుడు. అంటే గురుడు లగ్నంలో రాశిలో ఉండడం వల్ల ముఖ్యంగా అనేక రకాల దోషాలు పోగొట్టి సర్వ శుభాలు మీ మిథున రాశి వాళ్ళకి కలగజేస్తాడు. అంతేకాకుండా ధన విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది మీకు. ఎక్కువగా మీరు గాయకులుగా అవ్వచ్చు, లేకపోతే మీరు కొంతమంది మీలో సింగర్స్ అవ్వచ్చు, గాయకులని. అంతేకాకుండా యాంకరింగ్, బాగా యాంకరింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే మీరు యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు యాంకరింగ్గా కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళకి ధన ప్రాప్తి ఎక్కువ కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తారండి మీరు. మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది. మీ ఆలోచనల్ని, మీ ఐడియాస్ని మీ సిబ్బంది, మీ ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు మిమ్మల్ని. అంతేకాకుండా మీరు మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకంటే సోదరి మనులకు కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు అంటే శుభవార్తలు వినడానికి, శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. కానీ చదువులో ఆటంకాలు మాత్రం ఎదురవుతాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే శనీశ్వరుడు 4th భావం చూడడం వల్ల మీ తల్లి గారికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. అంతేకాకుండా రైతులకి పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. మీరు భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలన్నా కొద్దిగా శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా పోస్ట్పోన్ చేయడం కానీ, లేకపోతే పూజలు చేసుకున్న తర్వాత పర్చేజ్ చేయడం కానీ చేస్తే బాగుంటుంది. ఏదేమైనా బుధుడు పంచమస్థానంలో బ్యూటిఫుల్గా ఉన్నాడండి మీకు. అంటే పంచమస్థానంలో బుధుడు వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్ మార్కెట్ ఉంటుంది సార్, వాటిలో మీరు బాగా రాణిస్తారు. బుధుడు కనుక పంచమస్థానం ఉండడం వల్ల మంత్రి పదవి, మంత్రసిద్ధి, రాజకీయ రంగంలో వెలుగడం అనేది జరుగుతుంది. అంటే రాజకీయ రంగంలో ఎదుగుదల అంటాం కదా, ఉంటుంది మీకు. జనాకర్షణ ఎక్కువ. ముఖ్యంగా కళారంగంలోనండి మీకు మంచి అవకాశాలు వస్తాయి. నటనలో మీకు రావడానికి అవకాశం ఉంది. అంటే నటనా రంగంలో మీకు బాగుంటారు, అంటే ఆపర్చునిటీస్ వస్తాయని. అలాగే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలాగే అందరూ యాక్టర్స్ చేసే వాళ్ళకు కూడా బుధుడు వలన చాలా డెవలప్ అవుతారు. ముఖ్యంగా అంటే బుధుడు కారకత్వం వలన ధర్మకార్యాలు, శుభకార్యాలు, మాట నేర్పడతనం మీకు బాగా వచ్చు. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఆరాధన ఈ నెలలో మీరు బాగా చేసుకుంటూ ఉంటారు. పుత్రికా సంతాన జననము మీకు కలుగుతుంది. మీ కుజ శుక్ర రవి మీ కాంబినేషన్ ఒకటి ఉందండి, 6వ భావం. అదేంటంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. 6వ భావంలో రవి, 6వ భావంలో కుజుడు ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఉంటారు. వ్యవహారాలు అంటే ఏంటంటే ఉద్యోగంలో కానీ, ఆడవాళ్ళకి చెప్తున్నాను, లేడీస్ కూడా చెప్తున్నారండి, మీకే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు. ఆ ఉద్యోగాల్లో అక్కడ భద్రత ఉంటుంది, ఉద్యోగాల్లో కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కాంబినేషన్ వల్ల. కానీ 6వ భావంలో రవి ఉండడం వల్ల అవుతుంటే, రవి కుజుల వల్ల శస్త్రచికిత్సలు జరగడానికి, మానసికంగా శారీరకంగా కొద్దిగా బాధలు కలగడానికి మాత్రం అవకాశం ఉంది. శత్రువుల వలన భయం ఉండడము, శత్రువు వలన భయం ఉండడం కాదండి, భయం లేకుండా ఉండడం. భయం ఉండదు. అంతేకాకుండా శత్రువులు, అలాగే రుణ సౌకర్యాలు, శత్రువులు మిత్రులు అవ్వడాలు, సేవకా జనం ఉండడము, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు విజయం సాధించడము అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా మేనమామలు చాలా బాగుంటారు. ఏదేమైనా శుభకార్యాలు జరుగుతాయండి మీ ఇంట్లో. బహుశా మీ మ్యారేజ్ సెటిల్ అవ్వడము అది జరుగుతుంది. ముఖ్యంగా రవి ధనస్సులో ఉంటే విద్వాంసులతో మీరు కలయిక ఉంటుందండి. విద్వాంసులు మంచి మంచి విద్వాంసులు ఉంటారు కదా, అలాగే భార్య పుత్రులతోటి హాయిగా సుఖజీవనం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అధిక సంపద ఉండడానికి అవకాశాలు రవి వలన ఉంటుందండి. ఎందుకంటే రవి బుధుడు 7వ స్థానంలో ఉంటే ఫైనాన్స్ రంగంలో కూడా వీళ్ళు రాణిస్తారు. మ్యాథమెటిషియన్స్ గాను, అంటే కుజ బుధుల కాంబినేషను మ్యాథమెటిషియన్స్ అంటాం కదా, గణిత శాస్త్రజ్ఞులు, వాళ్ళు, ఇంజనీర్సు, అలాగే ఆడిటర్సు, డాక్టర్స్ కూడా కాంబినేషన్ ఉంది మీకు ధనుస్సు రాశిలో. డాక్టర్స్ గాను వీళ్ళు బాగా ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. 7వ స్థానం శుక్రుడితో కలిసిన బుధుడు కూడా మీకు సినిమా రంగంలో ఆపర్చునిటీస్ రావడము, అంతేకాకుండా మీరు భూములు కలిగి ఉండడము, అలాగే చర్చలు అంటే డిబేట్స్లో పాల్గొంటారు అంటాం మనం, అవునా. ఇది ఒక గొప్ప అదృష్టం అండి మీకు. 7వ భావం, 6వ భావం ప్యూర్గా
చాలా చాలా బాగుంది. అలా ఇంకా చెప్పాలంటే బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, ఇందా చెప్పాను సరే, బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కదా, దాన ధర్మాలంతా ఆసక్తి పెరుగుతుంటుంటాయి, ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కాకపోతే బుధ శుక్రుల వలన, కుజ శుక్రుల వలన, కుజ బుధుల వలన స్కిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. పక్క పెడతారండి. మీకు యాక్చువల్గా బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వలన వివిధ రకమైన సంఘానికి ఆధిపత్యం చేస్తారట మీరు. హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖల్లో మీరు ఉంటారు. మీకు శాఖల్లో కూడా మీకు ఆ మంత్రిత్వ శాఖల్లో పదవులు రావడానికి అవకాశం ఉంది. కీర్తి, ధర్మాచరణము, వాటిలో ఆసక్తి ఉండడము, ధనము, ధాన్యము, అభివృద్ధి కలగడము, ఎక్కువగా దయ, జాలిగొడం కలిగి ఉండడం జరుగుతుంది. ఏదైనా భాగ్యస్థానంలో రాహు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు. అయినా రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు విమానాలు ఎక్కడం కానీ, విమానాలు ఎక్కి చదువుల ద్వారా విదేశాలు వెళ్ళడం కానీ, చదువుల కోసం, డాక్టర్స్ చదువులు, రాహు డాక్టర్ సంబంధించింది ఆయన. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మీరందరూ కూడా మీ రాశి వారు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ విభాగాల్లో, అలాగే డాక్టర్స్ పీజీ కోర్సులకి, అలాగే మీ పర్సనల్ రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్న వారికి, ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఉన్న వారికి, వాళ్ళకి ధనం బాగా పెరుగుతుందండి. ధనధాన్యాలు వృద్ధి అవుతుంటాయి. ముఖ్యంగా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా రాహు అమ్మవారికి దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చెందడానికి అవకాశాలు ఉన్నాయి. దశమ శని అంటే ఆయన ఉన్న ఊరు నుంచి, అంటే మీ జీవన భృతి కోసము మీరు పుట్టిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గంగా స్నానం చేస్తూ ఉంటాడు. అది ముఖ్యంగా మీకు చాలామంది వ్యవసాయం అంటే ఇష్టం ఉండవు, మీ వ్యవసాయ భూములు ఉన్నాయి మీకు, అది బాగా రాణిస్తారు. ఒక గ్రామానికి అధికారిగా కూడా ఉంటారు. కానీ 10th హౌస్లో శని కంటక శని కూడా అంటాం మనం, అవునా? కాబట్టి మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు కూడా కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అంటే ఉద్యోగంలో మార్పులు, సీట్లు మారడాలు, అంటే ట్రాన్స్ఫర్స్ అవడాలు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రాహు శని భాగ్యంలోను, శని దశమంలోనూ ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజాభిమానం మెండుగా ఉంటాయి. సో మిథున రాశి వాళ్ళకండి ఈ సంవత్సరం, ఈ నెల మొత్తం కూడా సరస్వతి దేవుని పూజించాలి. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అని మంత్రం ఉంది కదండి. ఆ మంత్రం చెప్పించడం వల్ల విద్యార్థులకి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, అలాగే మీ సినిమా రంగంలో ఉన్న వారికి సరస్వతి కవచం కానీ, సరస్వతి దేవి మంత్రం కానీ చదవడం వల్ల వాళ్ళ అద్భుతమైన యోగం కలుగుతుంది. అంతేకాకుండానండి ఈ మాసం అంతా కూడా మార్గశిర మాసం, విష్ణుమూర్తిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో శనివారం అఖండ దీపారాధన చేయడం వల్ల, అంటే ఒక పెద్ద మూకుల్లో ఒక ఒత్తి వెలిగించి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు కానీ, రాహు వల్ల వచ్చే దోషాలు కానీ, ఏ గ్రహం వల్ల వచ్చే దోషాలు కానీ కూడా పరిహారం అవడానికి అవకాశం ఉంది. మీరుంటే ఒకసారి మీరు కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.